అర్ధరాత్రి అమ్మాయిలకు వీడియో కాల్స్ చేసి వేధిస్తున్నాడని సుడిగాలి సుధీర్ మీద కొందరు ఆరోపణలు చేస్తున్నారు. విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పలు కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను నవ్వించాడు. ఆ తర్వాత పలు షోస్లో యాంకర్గా వ్యవహరించాడు. ముఖ్యంగా సుధీర్ రష్మితో కొన్ని షోస్లో జంటగా చేసి ప్రత్యేకమైన ఓ ఫ్యాన్ బేస్ను దక్కించుకున్నాడు. అంతేకాదు కొన్నింటిలో ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నారు వాళ్ళిద్దరూ. దీంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, కొద్ది రోజుల్లో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై వారు క్లారిటీ ఇచ్చినప్పటికీ అవి వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం సుధీర్ పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ అలరిస్తున్నాడు. అయితే సుధీర్ అమ్మాయిలకు ఫోన్ చేసి వేధిస్తున్నట్లు ఓ షోలో భాగంగా ఓ అమ్మాయి చెప్పడంతో అది నెట్టింట వైరల్ అవుతుంది. సంక్రాంతి సందర్భంగా ప్రముఖ ఛానల్లో అల్లుడా మజాకా అనే స్పెషల్ షో రాబోతుంది. ఈ షోకు వెంకటేష్, మీనా, ఖుష్బూలు గెస్టులుగా వచ్చారు. అలాగే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, నాగినీడు, రామ్ ప్రసాద్తో పాటు బుల్లితెర నటులు, కమీడియన్స్, డాన్సర్స్ ఈ షోలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కొందరు అమ్మాయిలను పిలిచి సుడిగాలి సుధీర్ ఎలాంటి వాడని అడుగుతారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి నా పతి అంటుంది. అలాగే మరొక అమ్మాయి రాత్రిపూట సుధీర్ వీడియో కాల్స్ చేస్తాడు, అమ్మ వస్తుంది ఫోన్ పెట్టే అంటే అమ్మని కూడా చూపించు చూస్తాను అని వేధిస్తాడు అని అంటుంది. దీంతో అక్కడున్న వారంతా షాక్ అవుతారు. అయితే అదంతా స్కిట్ కోసమే చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్గా మారింది.